చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. తక్షణమే ఏర్పాటు చేయాలని, మధ్యంతర అభివృద్ధిగా 30% ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్థిక బకాయిలను పే స్లిప్పులు చూపించి వెంటనే చెల్లించాలని కోరారు. 2003 డిఎస్సీ పోలీసులకు ఓపీఎస్ ను జీవో నెంబర్ 57 ప్రకారం అమలు చేయాలని, పదవీ విరమణ చేసిన రోజు నుంచే ఎక్కువగా పాల్గొంటున్నారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మాట్లాడినా అనుమతి లేదని స్పష్టం చేయడంతో నాయకులు స్థానిక గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆయన చెప్పింది మన పార్టీతో ఏమైంది ఆయన చెప్పుడు మన జిల్లాలో దొరుకుతూ ఉంటే ఇక్కడ పర్మిషన్ లేదంటారు. నాకు ఈరోజు జిల్లాలో రాష్ట్ర నాయకులు పిలిపించింది కదా, దాన్ని పాటించాలి. పార్టీతో అరెస్ట్ చేసేయండి, అయిపోతుంది ధర్నా. ఇప్పుడు ఆయన స్వయంగా జోక్యం చేసుకుని ఆయన చెప్పినాక అవును మనము ఆయన చెప్పి వాళ్ళ ఉన్నతాధికారులు వాళ్ళు పాటిస్తారు. ఉపాధ్యాయ సంఘాల యొక్క రాష్ట్ర నాయకత్వాన్ని మనం పాటించాలి, లేకపోతే అరెస్ట్ అవ్వాలి. రెండే అంశాలు ఇక్కడ. రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిన మేరకు ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ల దగ్గర మా శాంతియుత నిరసన కార్యక్రమాన్ని అన్ని జిల్లాలో జరుగుతూ ఉంది. కానీ చిత్తూరు జిల్లాలో ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ ఈ పర్మిషన్స్లో చేసుకోకూడదు, గాంధీ విగ్రహం దగ్గర చేసుకోమన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి మా బెటాలియన్ మొత్తం కూడా గాంధీ విగ్రహం దగ్గర వెళ్ళి ఆడ శాంతియుతంగా గాంధీ గారికి మరియు జిల్లా కలెక్టర్ వారికి మా న్యాయమైన డిమాండ్ల పరంగా ఉన్న అన్ని డిమాండ్లు కూడా వాళ్ళకి శాంతియుతంగా రాతపూర్వకంగా అందచేయాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వము 20 నెలలు అయిపోయింది, ఇప్పటికీ పిఆర్సీ కమిషన్ రద్దు చేసినారు. ఆ రద్దు చేసిన కమిషనర్ని ఇంకా మళ్ళీ నియమించకపోవడము, అదే కాకుండా ఐఆర్ కూడా ప్రకటించకపోవడము చాలా శోచనీయము. అదేవిధంగా 30 నెలల కాలము పిఆర్సీ గడువు అయిపోయింది, కానీ ఎలాంటి పిఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదు, ఐఆర్ ప్రకటించలేదు. 4 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. అదే కాకుండా సర్వీస్ రూలు ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంటుంది. సర్వీస్ రూల్ లేకుండా పోవడం వల్ల ఎస్జిటీలుగానే స్కూల్ అసిస్టెంట్ గానే అదే రిటైర్డ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.